వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లతా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే అమ్మ. 2025 వృశ్చిక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి సంవత్సరాంతం కనుక మనం చూసుకుంటే కొన్ని నెలలు కలిసి రావు అని చెప్తూ ఉంటుంటారు. అలా ఏమన్నా ఉందా వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెల మాట్లాడదాం. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే మనం చెప్పే రాశి ఫలితాలన్నీ కూడా గ్రహాలను బట్టి చెప్తూ ఉంటాం కనుక కలిసి వచ్చే నెలలతోటి మాట్లాడామనుకోండి, కలిసి రాని నెలల గురించి వీళ్ళ ఆలోచన ఎక్కువ చేస్తారు. వృశ్చిక రాశి వారి పద్ధతి అది. అందుకని వీళ్ళ కలిసి వచ్చే నెలల గురించి చెప్పామంటే అమ్మయ్య మాకు ఈ నెలలు కలిసి వస్తాయి, మిగతా నెలల గురించి ఆలోచిద్దామని పాపం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టేస్తారు. మిగతా రాసులు వాళ్ళు చేసినా చేయకపోయినా కొన్ని రాసులు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ముందర నుంచే జాగ్రత్త పడాలి అని. ఆ పడే రాసులు ఎవరు, జాగ్రత్త పడే రాసులు ఎవరు అని అంటే వృశ్చిక రాశి వాళ్ళే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా బాగుండే నెలలు ఏంటి అని అంటే మనకి అక్టోబర్ నుంచి బాగుంటుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేకపోతే మేము పిల్లల్ని కనాలనుకుంటున్నాము అనేవాళ్ళు, విదేశాలకి వీరి సంతానాన్ని పంపించాలి అనుకుంటున్న వాళ్ళు, లేదా ఈ విద్యార్థులు ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు, ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఇప్పుడు బాగుండని నెలల సంగతి ఏమిటి అని అంటే, ఎందుకు బాగుండవు అని అంటే స్టాండ్ స్టిల్ పొజిషన్ అనమాట. మనకేం మార్పు కనిపించటం లేదు, ఎక్కడా కూడా ఉన్న పొజిషన్ నుంచి పెద్ద మార్పులు ఏమీ లేవు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం వచ్చే మార్పు ఏమిటి, ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ రావాలే తప్ప వేరే పెద్ద చేంజెస్ అంటూ ఏమీ కనిపించట్లేదు. వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని నెలల పాటు అక్టోబరు లేకపోతే కొన్ని నెలల్లో మనకి ఎక్కడైనా మార్పులు వస్తాయి తప్ప సాధారణంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లేకపోతే కొంతవరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉద్యోగంలో చేస్తున్న వారికి కానీ వీళ్ళకేమి అంత పెద్ద మార్పులు, అంత పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఏమీ లేవు, కనిపించట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే ఇట్లాగెవరైనా మేము ప్రయత్నం చేస్తాము అనే వారికి మాత్రమే, అలాగే మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, షేర్స్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళందరికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ టైంలో వీళ్ళు గనక మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాము, లేకపోతే మేము ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అలాగే బేసిక్గా అన్నదమ్ముల మధ్యన అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది. అన్నదమ్ముల మధ్యన కానీ, సిబ్లింగ్స్ మధ్యన కానీ, అలాగే ప్రయాణాలు చేయటము, దూర ప్రయాణాలు చేయటము, చిన్న చిన్న ట్రిప్స్ అన్నమాట, లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, తీర్థయాత్రలు చేయటము, ఇలాంటివన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అంటే చూడండి, కొన్ని రాసులకేమో కొన్ని చేంజెస్ ఉన్నాయి, వీళ్ళకేంటంటే స్టాండ్ స్టిల్ పొజిషన్, పెద్ద మార్పులు చేర్పులు ఏం కనిపించట్లేదు. అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మెల్లగా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, వివాహ విషయంలో, సంతాన విషయంలో ఏదైనా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారా? డెసిషన్ తీసుకోవచ్చు. వీళ్ళకి బాగానే ఉందని చెప్పుకున్నాగా, వీళ్ళు కూడా ఏంటంటే అక్టోబర్ వచ్చేంత వరకు వీళ్ళకి ఏమీ పెద్ద సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి అక్టోబర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పిల్లల గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళందరికీ బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.